హాయ్ అండి. మిస్టర్ మన్మధుడు. పార్దు కూడా ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అక్కడే ఉన్న బెడ్‌పై ఉన్న బెడ్‌షీట్‌ని పక్కకి లాగుతాడు. అప్పుడు అక్కడున్న బ్లడ్ మార్క్ చూసి అతడికి ఎందుకో అతడి మనసుకి బాధగా అనిపిస్తూ ఉంటుంది. అతడు ఎప్పుడూ కూడా అతడికి నచ్చినప్పుడు రోజుకొక అమ్మాయితో అతడు తిరుగుతూ అతడు చాలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అతడిని అతడిగా ఇష్టపడి వచ్చిన అమ్మాయిలతో మాత్రమే అతడు అతడి ప్రైవేట్ సమయాన్ని గడపడానికి అతడు చాలా అంటే చాలానే ఇష్టపడతాడు. కానీ అతడు అక్కడున్న ఆ మార్క్స్‌ని చూసి అంటే నేను ఒక పెళ్ళి కాని అమ్మాయితో, అది కూడా వర్జిన్ అయిన అమ్మాయితో నేను అలా కలిసానా అని అతడు ఒక్కసారిగా అతడి తలని గట్టిగా పట్టుకుంటాడు. అలాగే అతడు అసలు ఎవరు ఆ అమ్మాయి అని అతడి మనసులో ఒక చిన్న ఆలోచన కూడా ఆ క్షణం మొదలవుతుంది. అలాగే ఒకవేళ నేను ఆ అమ్మాయిని ఏమైనా బలవంతముగా ఆమెను నేను లొంగదీసుకున్నానా? లేదు. అలా నేను అసలు ఎంత మాత్రం చేసి ఉండను. నేను ఎంత తాగినా ఎప్పుడూ కూడా నేను నా కంట్రోల్‌లో నేను ఉంటాను. నేను అలా ఒక అమ్మాయితో నేను అసలు ఎంత మాత్రం ప్రవర్తించను. ఇంకా నిన్న రాత్రి నాతో ఒంటరిగా గడిపిన అసలు ఆ అమ్మాయి ఎవరు అని అతడు ఎంతగానో గుర్తు చేసుకోవడానికి అతడు ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ అతడు ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి ఎవరో అతడికి అసలు ఎంత మాత్రం గుర్తుకు రాదు. అందుకే అతడు కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అతడు త్వరగా రెడీ అవుతూ అక్కడే ఉన్న అతడి వాచ్ కూడా తీసి అతడి చేతికి పెట్టుకుంటూ అక్కడే ఉన్న అతడి కోట్ కూడా తీసుకుని మరీ అతడు వేసుకుంటూ ఉంటాడు. ఇంతలోపే అక్కడికి వచ్చిన అతడి ఫ్రెండ్ అశ్విన్ కూడా అక్కడికి వస్తాడు. అశ్విన్ బర్త్‌డే ఉండడంతో నిన్న రాత్రి పార్దు ఇంకా అతడి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పార్టీకి, ఈ హోటల్‌కి వచ్చి ఉంటారు. అశ్విన్ నేరుగా పార్థుని చూస్తూ, పార్థు, పార్టీ ఎలా ఉంది? నీకు నచ్చిందా? నిన్న రాత్రి నువ్వు బాగా ఎంజాయ్ చేశావా? అని అతడు ఏం మాట్లాడుతూ ఉన్నా సరే పార్థు మొహంలో మాత్రం ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అసలు ఎంత మాత్రం లేదు. ఇక అతడు ఏం మాత్రం ఆలస్యం చేయకుండా అశ్విన్‌ని చూస్తూ నిన్న రాత్రి నాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అశ్విన్ని పార్థు అడుగుతాడు. అప్పుడు అశ్విన్ కూడా పార్థుని ఎందుకు, ఆ అమ్మాయి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అశ్విన్ అంటాడు. అప్పుడు పార్థు కూడా అశ్విన్‌తో అదంతా నీకెందుకు, ఇంకా అసలు ఆ అమ్మాయి ఎవరు అని మరొకసారి అశ్విన్ని అడుగుతాడు. అప్పుడు పార్థు కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి అశ్విన్ కూడా అతడితో ఏం మాట్లాడకుండా అతడు ఒక్క నిమిషం సైలెంట్‌గానే ఉండిపోతాడు. ఇప్పుడు నువ్వు నన్ను అంత కోపంగా చూస్తే అసలు నేనేమీ కూడా ఇప్పుడు ఏం చెయ్యలేను. రాత్రి మొత్తం కూడా నువ్వే కదా ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసింది. ఇప్పుడేమో నువ్వు ఆ అమ్మాయి గురించి మళ్ళీ నువ్వు నన్ను ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉన్నావా? ఇంకా ఇక్కడ రాత్రి పార్టీ జరిగింది కదా, అందుకే ఇక్కడికి చాలా అంటే చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనం ఆ అమ్మాయిని ఇక్కడ కనుక్కోవడం కూడా చాలానే కష్టమే అని అనగానే పార్థు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అతడు అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతాడు. అలాగే అతడు నేరుగా అతడి కార్ దగ్గరికి వెళ్ళిన తరువాత అతడి కార్‌లో కూర్చున్న తరువాత అతడు తన మనసులోని ఆ అమ్మాయి అంత పద్ధతైన అమ్మాయి అయ్యి ఉంటే ఆ అమ్మాయి ఇలాంటి చోటుకి, ఇలాంటి పార్టీకి అసలు ఎందుకు వచ్చేది? ఇంకా ఆ అమ్మాయికి కూడా నా కంపెనీ నచ్చినట్లు ఉంది. అందుకే ఆ అమ్మాయి కూడా ఇష్టంగానే నాతో పూర్తిగా ఎంజాయ్ కూడా చేసినట్లు ఉంది. అందుకే ఆమె కూడా కనీసం ఆమె మొహాన్ని కూడా ఆమె నాకు ఎంత మాత్రం ఆమె చూపించకుండా ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నేనే ఆ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా మైండ్‌ని నేను పాడు చేసుకుంటూ
ఉన్నాను అని పార్దు తనలో తానే అనుకుంటూ అతడి కార్ని అతడి ఇంటి వైపు అతడి కార్ని పోనిస్తాడు. కానీ నిన్న జరిగిన విషయం వల్ల అతడికి ఈరోజు ఇంటికి వెళ్ళడం అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళక మరొక దారి అతడికి ఏ మాత్రం లేకపోవడంతో అతడు నేరుగా అతడి ఇంటికి వెళ్ళి అలాగే అతడి కార్ని పార్క్ చేసిన తరువాత అతడు ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఎవరూ కూడా ఎంత మాత్రం ఉండరు. అతడు నేరుగా వెళ్ళి సోఫా పైన కూర్చొని సిగరెట్ తీసి వెలిగించి అక్కడే ఉన్న మరొక సోఫా పైన అతడి కాలుని పెట్టుకుని తన సిగరెట్ని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాడు. ఇంతలోపే అక్కడున్న వాళ్ళందరికీ కూడా పార్థు ప్రవర్తన వాళ్ళకి అసలు ఎంత మాత్రం ఏది కూడా అర్థం అవ్వడం లేదు. ఇంకా ఆ వాసన నేరుగా కిచెన్ లోపల ఉన్న అరుణకి కూడా వెళ్తుంది. అరుణ కిచెన్ లోపల నుంచి పరిగెత్తుకుంటూ బయటకి వచ్చి అక్కడ అలా ఉన్న పార్థుని చూసి ఆమె భయంతో ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె నేరుగా పరిగెత్తుకుంటూ పార్థు దగ్గరికి వచ్చి మరి పార్థు, నిన్న మొత్తం కూడా నువ్వు అసలు ఇంటికి ఎంత మాత్రం రాలేదు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా మావయ్య గారు నీకోసం ఎంత కంగారు పడ్డారో నీకు తెలుసా అని అంటుంది అరుణం. అప్పుడు పార్థు కూడా ఆమెను చూస్తూ అది కూడా కేర్లెస్గా, అది నా ఇష్టం, నా ఇంట్లో నాకు నచ్చినట్లు నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, అడగడానికి మీరెవరు అని అంటాడు. అప్పుడే పైనుంచి కిందకి దిగి వస్తూ ఉన్న జయదేవ్ కూడా దీన్ని మొత్తాన్ని వినేస్తాడు. అతడికి కూడా ఆ క్షణం అతడి తమ్ముడు పైన ఎంతగానో కోపం కూడా వచ్చేస్తుంది. అందుకే జయదేవ్ కూడా ఇక అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్థు అని కోపంతో గట్టిగా అరుస్తాడు. కానీ పార్థు మాత్రం ఆ అరుపుని అతడు ఎంత మాత్రం అతడి చెవుల్లోకి అతడు ఏ మాత్రం వేసుకోడు. ఎందుకంటే అతడు ఎవరికి కూడా ఎప్పుడూ కూడా అతడు ఎంత మాత్రం భయపడడు. కాబట్టి జయదేవ్ గారు పార్థుని కోపంగా చూస్తూ అరుణ నీకు వదిన అవుతుంది, ఇంకా నువ్వు నీ వదినతో ఇలాగేనా మాట్లాడేది అని అంటాడు. అది కూడా కోపంగా. అప్పుడు పార్థు కూడా వాళ్ళ అన్నయ్యని చిరాకుగా చూస్తూ ఆవిడ నీకు పెళ్ళం, ఇంకా నాకు వదిన అసలు ఎంత మాత్రం కాదు. ఆవిడని నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకో. అలాగే ఆవిడ నా ఫ్రెండ్కి కాల్ చేసి మరి నా గురించి విచారించాల్సిన అవసరం ఆమెకు అసలు ఏముంది? ఇంకా ఆవిడ నన్ను కూడా నీలాగానే కంట్రోల్ చెయ్యాలి అని చూస్తూ ఉంది. అది అసలు ఎంత మాత్రం వీలు అవ్వదు. ఇంకా ఈ ఇల్లు మొత్తం కూడా ఈమెదే అన్నట్లు ఈమె ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంది. ఇంకా అది కూడా నాకు అసలు ఎంత మాత్రం నచ్చదు అని అంటాడు పార్థు. అప్పుడు ఆ మాటలని పార్థు నోట్లో నుంచి వినగానే అరుణ మనసుకి ఎంతగానో గాయం అవుతుంది. అరుణ ఎప్పుడూ కూడా పార్థు పైన ఎలాంటి హక్కు అధికారం ఆమె అసలు ఎంత మాత్రం చూపించలేదు. ఆమె ఎప్పుడూ కూడా అతడిని ఆమె మరిది అన్నట్లుగా అతడిని ఆమె ఎంతో ప్రేమగా చూసుకోవాలి అని ఆమె ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండేది. కానీ పార్థు మాత్రం ఆమెను కనీసం ఒక్క మనిషి అన్నట్లు కూడా అతడు ఏ మాత్రం ట్రీట్ చెయ్యడు. అక్కడే ఉన్న జయదేవ్ గారికి పార్థు మాటలకి కోపం వచ్చేస్తూ మాటలు నువ్వు మర్యాదగా రానివ్వు పార్థు. అరుణకి నిన్ను కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా అసలు ఎంత మాత్రం లేదు. ఇంకా నిన్న నాన్నగారు నీకోసం ఎంతగానో కంగారు పడుతూ ఉంటే కేవలం ఆమె నాన్న గురించి ఆలోచించి మాత్రమే నీ గురించి కనుక్కోవడానికి మీ ఫ్రెండ్కి కాల్ చేసింది అంతే అని అంటారు జయదేవ్. అప్పుడు పార్థు ఒక కన్నింగ్ నవ్వుతూ అవునా, నాకు కూడా బాగా తెలుసు. ఈవిడ ఇప్పుడు మొత్తం ఇంటిని ఎలా ఆవిడ చెప్పు చేతల్లో పెట్టుకుని ఉందో అని నాకు బాగా తెలుసు. ఇంకా నాన్నకు కూడా ఈవిడ చెప్పడం వల్లనే ఆయన కావాలనే నిన్నే CEO పోస్ట్కి ఆయన నిన్ను రికమెండ్ చేసేలా ఈవిడే ప్లాన్ చేసి మరీ చేసేసింది. ఈవిడ లాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు డబ్బు కోసం ఇంకా
అధికారం కోసం ఏదైనా చెయ్యడానికి వీళ్ళు అసలు ఎంత మాత్రం వెనకాడరు. వీళ్ళకి కేవలం డబ్బు మాత్రమే కావాలి అని అంటాడు పార్దు. అప్పుడు ఆ మాటలని వినగానే జయదేవ్కి ఇంకా ఎక్కువగా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఉందండి స్టోరీ ఎలా ఉంది, మీకు నచ్చిందా కమెంట్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.